ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఏఎస్పేటలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. 4.50 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. 42 లక్షలతో గ్రామ ఆరోగ్య కేంద్రం ప్రారంభించారు. జలజీవన్ మిషన్ కింద 50.50 లక్షల తాగునీటి పథకానికి శంకుస్థాపన చేశారు. ఉజ్వల పథకం కింద ఉచిత గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేశారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో టీడీపీ వాలంటీర్లకు అభినందన పత్రాలు పంపిణీ చేశారు. ఇంకా అవసరమైన వాళ్ళు మిగిలిపోయారని చెప్పి ఆలోచన చేస్తే ఒక్క ఆత్మకూరు నియోజకవర్గంలోనే 93 మందిని ఎంపిక చేసి వాళ్ళకు కూడా ఇవాళ ఈ యొక్క గ్యాస్ సిలిండర్లని ఇవ్వడం జరుగుతుంది. గ్యాస్ కనెక్షన్లకి కాబట్టి 4.52 లక్షల రూపాయలతో ఈనాడు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. అనేక కార్యక్రమాలు మన నియోజకవర్గంలో కొత్తగా హెల్త్ సెంటర్ 6 హెల్త్ సెంటర్లు మంజూరైనవి. అలాగే 16 హెల్త్ క్లినిక్లు సెంటర్లు అయితే దానికి 5.33 లక్షలు ఒక ఆరోగ్య శాఖ నుంచే విడుదల కావడం జరిగింది. ఇవన్నీ కూడా టెండర్లు కూడా పూర్తయింది. త్వరలోనే ఈ భవనాలు ఏ గ్రామాలకు ఇచ్చారో ఆయా గ్రామాల్లో పనులు మొదలు పెట్టడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా ఇవాళ సూపర్ 6లో తల్లికి వందనం 67,27,000 మంది విద్యార్థులు 10,90,00,000 రూపాయలు ఇప్పటికీ విడుదలైంది అని చెప్పి మీకు మనం చేస్తాం. స్త్రీ శక్తి పథకం ఆగస్టు 15 నుంచి మొదలైతే ఉచిత బస్సు సౌకర్యం మహిళలే 19 నుంచి 24 వరకు మీరందరూ అనొచ్చు నువ్వు కూడా దాంట్లో ఉండేవని. ఉన్నాను, కానీ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఎక్కడా లేదు. ఈరోజు చూస్తుంటే మహా అదృష్టం బాగుండి భగవంతుడు దయ వల్ల ఈరోజు ఈ పార్టీలో ఉండడం, ఇటువంటి కార్యక్రమాలు చూస్తుంటే ఇవన్నీ కూడా ఎందుకు ఇట్లా వదిలేసినారు, ఇవన్నీ వేరే ఆర్థికంగా ఇంత ఇబ్బందులు పడుతూ ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి కార్యక్రమాలన్నీ తీసుకొని ముందుకు తీసుకోవడం అంటే చిన్న పని కాదు ఈరోజు ప్రభుత్వానికి కూడా. అయినా పెన్షన్ 31వ తేదీ పెన్షన్ ఇస్తున్నారంటే ఎక్కడ కూడా ఇటువంటిది మీరు ఇని ఉన్నారు బోరు కూడా ఒక రోజు ముందు పెన్షన్ ఇవ్వడం అంటే ఈ రోజు ఉండే ఆర్థిక ఇబ్బందుల్లో చాలా గొప్ప విషయం. అందులో పెన్షన్ రైట్ టైంకి ఇస్తున్నారు. ప్రతి ఒక్కరికి దాదాపు 65-68 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఇంటికి చేరుతుంది. అంటే అభివృద్ధి పనులు మీరు చూస్తున్నారు. ప్రతి జిల్లాలో కూడా ఒక ఆత్మకూరు కాన్స్టిట్యున్సీ కాదు, ఆత్మకూరులో ఎక్కువ జరుగుతుంది. ఏంటంటే మీ అదృష్టం అనుభవం ఉన్న మంత్రివర్యులు ఈ ప్రభుత్వం చేపట్టిన పథకాలన్నీ కూడా మీడియా ద్వారా ప్రజలకి ఒక్కటే తెలియజేస్తున్నాం. ప్రతిపక్ష పార్టీ పదే పదే ఒక విష ప్రచారాన్ని, ఒక అబద్ధాలను ప్రచారం చేస్తూ ప్రభుత్వంపై బురద చల్లే కార్యక్రమాన్ని నడుపుతున్నారు. అందుకే పార్టీ కుటుంబ సభ్యులందరూ ప్రతి ఒక్క పథకాన్ని గ్రామ స్థాయిలో మనం ప్రజల దృష్టికి తీసుకెళ్లాలా, అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఏ విధంగా అందిస్తున్నామో వాటిని మామూలుగా అయితే మనకు అవసరం లేదు చివరి సంవత్సరం ఎన్నికలు అంటే. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు పరిస్థితులు వేరు. మనం చేసిన దానికంటే ఎదుటివాడు చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని ఎదుర్కొనేదానికి మనం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు. అందుకే జనవరి 9